హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎంతో రుచికరమైన ఘుమఘుమలాడే అస్సలు నీసు వాసనే రాని మా అత్తమ్మ చేతి స్పెషల్ చేపల పులుసు రెసిపీ అయితే మీతో కూడా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చేపలు క్లీనింగ్ నుంచి కూర పూర్తయ్యే వరకు కూడా ఇంచ్ బై ఇంచ్ చాలా క్లియర్గా విత్ టిప్స్తో సహా ఈ రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాము. ఎక్కడా కూడా స్కిప్ అయితే చేయకుండా మధ్య మధ్యలో టిప్స్ కూడా జాగ్రత్తగా వినండి. చేపలని ఇలా ముక్కలు కొట్టించిన తర్వాత వాటిని ఒకసారి అయితే క్లీన్ చేసుకోవాలి. అప్పుడు వాటికి ఉన్న బ్లడ్ అండ్ వేస్టేజ్ కూడా పోతాయి. ఈ క్లీనింగ్ ప్రాసెస్లో తలకాయలో ఒక పులుసు అయితే ఉంటుందట. అది తీయకుండా కూర వండితే కూర అయితే చేదు వస్తుందని మా అత్తమ్మ అయితే చెప్పారు. అది మీరు కూడా చూసేయండి. లోపల ఉంటుందంట. నేను కూడా ఫస్ట్ టైం వింటున్నా అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఇంతవరకు చేపల కూర అయితే ఉండలేదు, కానీ చూస్తున్నా ఫ్యూచర్లో ఉండొచ్చు అని చెప్పేసి. ఈ టిప్ నాకు కూడా యూజ్ అవుతుంది. ఇదిగోండి, చూసారు కదా, ఇదే అంట ఆ పులుసు. ఇది తీసేసి కూర వండుకోవాలని చెప్పారు. మేము ఇక్కడ 2 kgs చేపలను అయితే తీసుకున్నాము. క్లీనింగ్ అయితే మొత్తం అయిపోయింది. ఒక్కసారి కడిగితే సరిపోదండి. ఉప్పేసి ఒకసారి, మజ్జిగ వేసి ఒకసారి, ఇట్లా మొత్తం 3 times 4 times అయితే కడగాలంట. ప్రజెంట్ మా అత్తమ్మ కళ్ళుప్పు అయితే వేసి ఒకసారి మొత్తం ముక్కలకు బాగా పట్టించి వాటర్ అయితే పోసేసుకుంది. ఈ ఉప్పు నీళ్ళతో ఒకసారి వాష్ చేసి మళ్ళీ పక్కన బేషన్లో అయితే పెట్టుకోవాలి. మా కార్తికేయ నేను వాటర్ పోస్తానానమ్మా అంటూ పోస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ మజ్జిగతో అయితే ఒకసారి కడుక్కోవాలి. ఇట్లా ఉప్పు మజ్జిగతో కడుక్కోవడం వల్ల ముక్కలకి నీసు వాసన అనేది రాదు. చేపలకు బాగా నీసు ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే రాకుండా ఉంటుందంట. మా బుడ్డోళ్ళందరూ మా నాయనమ్మ ఏం చేస్తుందా అని చెప్పేసి తీక్షణంగా చూస్తూ ఉన్నారు. ఇలా వాష్ చేసిన ముక్కలను కూడా నీట్గా క్లీన్గా పక్కన బేషన్లో పెట్టేసుకుంది అత్తయ్య. ఇప్పుడు మనం ఇందులో కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఒక ప్లేట్లో ఒక 3 to 4 స్పూన్స్ దాకా ధనియాలు అయితే వేసుకుందాము. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు వేసుకోవాలి. మా బుడ్డది నేను చూపిస్తాను కెమెరాకి అని చెప్పేసి చూపిస్తుంది. ఇందులోకి అల్లం అండ్ వెల్లుల్లిపాయలు కూడా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మిక్సీ జార్లో ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు అయితే ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడిలోనే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలను అయితే వేసుకొని పేస్ట్ అయితే తయారు చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా పేస్ట్ చేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకున్న ముక్కల్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. దాంతో పాటే పసుపు కూడా ఈ ముక్కల్లోనే వేసుకోవాలి. ఇప్పుడు ముక్కలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఫస్ట్ ఉప్పుతో కడుక్కున్నాం కదా, అది జస్ట్ నీసు వాసన పోవడానికి మాత్రమే. ఇప్పుడు వేసుకునే ఉప్పు ముక్కలకి కూరకి సరిపడా ముక్కలకు పట్టేలాగా వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువే వేసుకోండి, సరిపోతే కూర ఉడికేటప్పుడు వేసుకోవచ్చు. దీంతో పాటే రుచికి సరిపడా కారం కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్లో మీరు ఒకటి నోట్ చేశారా, మా అత్తయ్య ఓన్లీ కల్లుప్పే వాడతారండి. సాల్ట్ అయితే వాడరు. చేపల వరకు కల్లుప్పుతోనే కలుపుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే నాన్ వెజ్కి శనగ నూనె మాత్రమే వాడతాము మా ఇంట్లో. సన్ఫ్లవర్ ఆయిల్ ఏం వాడము, శనగ నూనె వరకే వాడతాము. రుచి బాగుంటుందని ఎప్పటి నుంచో అలవాటు కదా, అదే వాడతారు. ముక్కలకి ఉప్పు, కారం, పసుపు తాలింపు వేసే ముందే పట్టించాలండి. ముందుగానే పట్టించి ఒక 1 hour 2 hours మ్యాగ్నేట్ అయిన తర్వాత కూర చేసుకోకూడదు. అండ్ ఇందులోనే ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని అయితే కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగే కలుపుకోవాలి. ఫ్రైకి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు. కాకపోతే ముందుగానే మ్యాగ్నేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముక్కకైతే పట్టిద్ది. ఇంక ఈ ముక్కలను డైరెక్ట్గా షాలో ఫ్రై ప్యాన్లో వేసుకోవడమే. ఇందులో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా కలిపి ముక్కలకు బాగా పట్టించాలి. ఇప్పుడు మనం చింతపండు పులుసుని అయితే చూసేసుకుందాము. చింతపండు బాగా నానిపోయిందండి. ఒకసారి ఇలా పిసికి గుజ్జులాగా తయారు చేసుకోవాలి. దబరాను పొయ్యి మీద పెట్టి అందులో ఆయిల్ అయితే వేసుకోండి. చేపల పులుసుకి వెడల్పుగా ఉన్న దబరాలు తీసుకోవడం, లేకపోతే వెడల్పుగా ఉన్న చట్టుల్లో చేసుకోవడం మంచిది. ఆయిల్ కాగిన తర్వాత 4 ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి వేయించాలి. వెడల్పాటి దబరాని ఎందుకంటే ముక్కలు కలిపేటప్పుడు ఉడకడానికి కానీ నీట్గా ఉంటుంది. చిన్న దబరాలు అయితే ముక్కలు ఇరిగిపోతాయి కలిపేటప్పుడు. ఇప్పుడు ఈ నూనెలోనే తడి మసాలా అయితే వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అందులోనే ఉల్లిపాయ, పచ్చిమిరకాయ పేస్ట్ను కూడా వేసుకొని కలుపుకోవాలి. మసాలా నూనెలో వేగుతుంటే స్మెల్ వస్తుంది చూడండి, అసలు అబ్బబ్బ మామూలుగా ఉండదు. ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోద్ది. ఇప్పుడు ఈ మసాలా పేస్టు, ఉల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. మసాలా అడుగంటకుండా గరిటెతో అయితే తిప్పుకుంటూ ఉండాలి. మసాలా అడుగంటితే మాడిపోయి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ కూరకు కూడా ముక్కలకు కూడా పడుతుందండి, తినేటప్పుడు బాగుండదు. ఇప్పుడు చేప ముక్కలను కూడా ఈ నూనెలో అయితే వేసుకొని ముక్కలకి బాగా ఆయిల్ పట్టేలాగా కలుపుకోవాలి. చేపల కూర చేసేటప్పుడు
గుంత గెంటెలు కాకుండా ఇట్లా అట్లకాళ్ళలాగా ఉండే గెంటెలు వాడడం మంచిది. నానేసిన చింతపండుని బాగా పిసికి పిప్పి లేకుండా వాటర్ని అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండులోని ఇంకొంచెం నీళ్ళు పోసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు మనం. ఈ చింతపండు పులుసు అనేది మెయిన్ అండి చేపల పులుసుకి. ఇప్పటికి కూడా మా అత్తయ్య వాళ్ళ అత్తయ్య గారిని అడిగే చేపల పులుసులో చింతపండు అనేది వేస్తారనమాట. పులుసును కూడా ముక్కల్లో అనేది పోసుకోవాలి. ఇక్కడ ఇంకొకటి గమనించాల్సిన జాగ్రత్త ఏంటంటే ముక్కలు ఎంతవరకు అయితే ఉన్నాయో బాండీలో అంతవరకు మాత్రమే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలంట. అంటే ముక్క మునిగే వరకు మాత్రమే వాటర్ పోసుకోవాలి. ఇంకెక్కువ పోసుకున్నా కానీ పలచగా అయిపోతుంది. మిగిలి ఉన్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ పేస్ట్ను కూడా ఇందులోనే వేసుకోవాలి. ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నారు అత్తయ్య. ముక్కలు మునగాలి కదా, ముక్కలు మునిగిన దాకా పులుసు ఉంటే సరిపోతుంది. ఇక్కడ ఇంకో జాగ్రత్త కూడా చెప్పారు అత్తయ్య. తాలింపు వేసి చింతపండు పులుసు పోసుకునేదాకా ముక్క ఎలా అయినా తిప్పుకోవచ్చు, విరగదు అని చెప్పారు. వన్స్ ఎప్పుడైతే మనం మూత పెట్టి ఉడికిస్తామో ఇంకా గంట అయితే పెట్టకూడదని చెప్పారు, ముక్క విరిగిపోతుందంట. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, ఒక 10 minutes అయితే మూత పెట్టుకొని ఉడికించుకుందాము. కూర దింపే ముందు జీలకర్ర పొడిని అయితే వేస్తుంది అత్తమ్మ. ఎంత మంచి స్మెల్ వస్తుందంటే అసలు నిజంగా నమ్మరండి, చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకోసం ఒక కళాయిలో అయితే జీలకర్రను అండ్ ఇంకొద్దిగా మెంతులను అయితే వేయించి చల్లారిన తర్వాత రోట్లో నూరి ఉడికిన కూరలో అయితే వేస్తారు అత్తయ్య. చూస్తున్నారు కదా, పులుసు అయితే ఉడికిపోతుంది. స్మెల్ అయితే మాకు మామూలుగా రావట్లేదు, ట్రస్ట్ మీ. మీరు కూడా ఒకసారి జీరా పౌడర్ని ట్రై చేయండి. లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఒక గరిటతో అయితే ముక్కలను అస్సలు కదపకూడదు. ఇందులోనే కొంచెం పుదీనా ఆకులను కూడా వేసుకోవాలి. ఎంత మంచి సువాసన వస్తుందంటే చేపల పులుసు బయట వీధిలో వాళ్ళకి కూడా అర్థమైపోద్ది మా ఇంట్లో ఇవాళ చేపల కూరని. సో వేసుకున్న పుదీనాను కొత్తిమీరను అయితే కొద్ది గరిటతో నీటిలో మునిగేలాగా అద్దాలంతే, తిప్పకూడదు. పులుసు టేస్ట్ చూడమని అత్తయ్య నాకు చేతిలో కొద్దిగా వేస్తున్నారు. మనం టేస్ట్ చూసి ఉప్పు కారం రివ్యూ ఇవ్వాలన్నమాట. సూపర్ అయితే ఉందండి, అసలు అవసరం ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకేముంది, అయిపోయింది మన చేపల పులుసు. ఇంతే అండి చేసుకోవడం. లాస్ట్గా దించే ముందు గరం మసాలా అయితే కొద్దిగా వేసుకోవాలి. ఇదే టిప్స్తో ఇవే జాగ్రత్తలు పాటిస్తూ మీరు చేపల పులుసు అయితే చేసుకుంటే ఎంత చక్కగా వస్తుందంటే అంత చక్కగా వస్తుంది. నీచు వాసన అస్సలు రాదు, చేదు కూడా అస్సలు ఉండదు. మా అత్తమ్మ ఇప్పుడు చేపల పులుసు చేసినా నాకు సపరేట్ గిన్నెలో తీసి పెట్టిద్ది. స్టవ్ని లో ఫ్లేమ్లో 5 minutes ఉంచిన తర్వాత దించుకోవాలి. అమ్మని అత్తమ్మ చేతి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.